వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న అంటే బుధవారం గురువారం ఆయన విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆ ప్రాంత నేతలతో జరిపినటువంటి కసరత్తు. సో దాని తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి చాలా హాస్యాస్పదంగా అనిపించినాయి. ఇంకో రకంగా చెప్పాలంటే అసలు జగను అమాయకుడా, అజ్ఞాన, తెలివైనోడా, అతి తెలివైనోడా, అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇవన్నీ అనాల్సి వస్తుంది అంటే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బలం ఉంది. 600 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి స్థానిక సంస్థల్లో. కేవలం 200 పైచీలకు మాత్రమే కూటమికి ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి ఓడిపోవాలి. కానీ జగన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? తమ పార్టీ స్థానిక సంస్థల నేతలందరితో ఆయన మాట్లాడారు. ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరితో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది విలువలు, విశ్వసనీయతతో కూడుకున్నటువంటి పార్టీ, అధర్మానికి, అక్రమాలకు పాల్పడదు. సో మీరందరూ కూడా అలాగే ఉండాలి. చంద్రబాబు నాయుడు వీటికి పాల్పడతాడు. ఒకవేళ ఇదే పరిస్థితిలో నేనుండుంటే, ఇప్పుడు చంద్రబాబు స్థానంలో నేను అధికారంలో ఉండి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చి ఉంటే, మాకు మెజారిటీ లేకపోతే నేను అసలు పోటీకే నిలబెట్టేవాడిని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పటం. సేమ్ ఇదే విశ్వసనీయత, ఇది ఆచారం, పవిత్రత, ధర్మం, అధర్మం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు. బాగానే ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ కట్ చేస్తే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలను మర్చిపోయాడో లేకపోతే అసలు ఆయనకి తెలియదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగినాయి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒకవేళ ఆయనకు గుర్తు లేకపోతే గూగుల్లోకి వెళ్ళి కొద్దిగా వెనక్కి రివైండ్ చేసుకుంటే గూగుల్ చూపించింది. అది కూడా దొరక్కపోతే మీడియా ఛానల్స్ దగ్గర 2019, 2024 మధ్యలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు 2021లో జరిగినాయి కరోనా తర్వాత. సో ఆ సమయంలో అసలు ఎలా జరిగినాయి అనేది ఒకసారి చూసుకోవాలి. 2020 కరోనాకి బిఫోర్ నామినేషన్ల పర్వం ఎలా జరిగింది అనేది ఒకసారి వీడియో ఫుటేజ్ చూసుకోవాలి. ఎన్నో ప్రాంతాలలో నామినేషన్లు వేయటానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ పేపర్లు లాక్కుని చించేసి తగలబెట్టి వాళ్ళని కొట్టడానికి వెంటబడి దాడులు చేసి నామినేషన్లే వెయ్యనివ్వనటువంటి పరిస్థితి. ఇంకొన్ని చోట్లయితే ఇంటి దగ్గరే బెదిరించి వాళ్ళని అసలు నామినేషన్కి రాకుండా చేసినటువంటి పరిస్థితి. ఇంకొన్ని ప్రాంతాల్లో నామినేషన్ వేసిన తర్వాత భయపెట్టి వెనక్కి తీసుకునేలా చేసిన పరిస్థితి. ఎన్నో ప్రాంతాల్లో ఏకగ్రీవంగా వైసీపీ నాయకులు గెలిచినటువంటి పరిస్థితి. ఆ ఏకగ్రీవాలు ఎలా జరిగినాయో మీకు తెలుసు. సో ఇదంతా అధర్మం కాదా? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత, విలువలతో కూడుకున్నటువంటి, ధర్మంతో కూడుకున్నటువంటి వ్యవహారమా? దీన్ని ఎలా చెప్తారో దీన్ని నాకైతే అర్థం కాలేదు. ఆ రోజు మనం ఏం చేసామనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో మనం ఒక బాట పట్టినప్పుడు అవతరి వాళ్ళు కూడా అదే బాటలోనో అంతకంటే దరిద్రమైన బాటలోనో నడుస్తారు. అసలు రాజకీయం అంటేనే కొనటం, అమ్ముడు పోవటం. రాజకీయంలో ధర్మం, అధర్మం, నీతి, నియమాలు, పవిత్రత ఇలాంటివి ఏమి ఉండవు. సో అందరూ చేసేది అవినీతే, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఎవ్వరూ కూడా మడిగట్టు కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో ఎవరైనా కొనటం, అమ్ముడు పోవటం ఇదే జరుగుతుంది రాజకీయాల్లో. అలాంటిది మీరు ఈరోజు విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడటం అనేది నిజంగా మరి మీ అమాయకత్వం అనుకోవాలో లేదంటే మీ అజ్ఞానం అనుకోవాలో నాకైతే తెలియట్లేదు. కానీ మరి ఆ రోజు ఏమైనాయో ఈ మాటలన్నీ, ఈ విలువలన్నీ నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి విజయం సాధించిన అది క్రాస్ ఓటింగ్తోనే సాధిస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అధర్మంగానే మీ పార్టీ స్థానిక సంస్థల నేతలని కొనే చేస్తుంది. లేదు మీరే విజయం సాధించిన అది పెద్ద మ్యాటరే కాదు. మీరు గెలవాలి అని చెప్పి దృఢ సంకల్పంతో ఉండొచ్చు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన వైసీపీ ఏదో బలం పుంజుకుంటుంది అనుకుంటే ఇది ఓట్లు వేసేది ప్రజలు కాదు,
మీ పార్టీ నేతలే, మీ పార్టీ వాళ్ళు మీకేకి ఎవరికేస్తారు? దీంతో ఇంకేముంది, మొన్న ఎలక్షన్లో ప్రజలు తిరస్కరించిన 2 నెలల్లో కూటమి మీద వ్యతిరేకత వచ్చేసి మేమే గెలిచాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అని జబ్బలు దరుచుకుంటానికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓట్లు వేసేది ప్రజలు కాదు కదా. సో కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి, చూసే వాళ్ళకి తెలుస్తుంది. బట్ మీరు అర్థం చేసుకుంటాం ముఖ్యం ఇక్కడ.